ఫ్రెండ్స్, తెలుసు కదా, గవర్నమెంట్లో అన్నీ అప్డేట్ చేసుకోండి, ఆధార్ అప్డేట్ చేసుకోండి, మీ ప్రాపర్టీలు అప్డేట్ చేసుకోండి, అవి చేసుకోండి, ఇవి చేసుకోండి అన్నీ అంటుంది. అన్నీ మీ సేవలో పోయి అప్డేట్ చేసుకుంటా. తర్వాత మీ సేవలో పనిచేస్తే కూడా వాడే అన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ చేసి అవన్నీ కూడా చేస్తాడు. ఇప్పుడు ఈ స్టాంప్స్ అంట, ఈ స్టాంప్స్లో కూడా స్కామ్ 100, 200, ₹1,00,000 వరకు అమ్మారంట. అనంతపురం కళ్యాణదుర్గంలో అనేటువంటి ఒక ఎవరు బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు అంట అతని పేరు. ఈ స్టాంపులు స్కామ్ కోట్లలో సంపాదించారు. ఇవైన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత స్కామ్ అయిన తర్వాత గవర్నమెంట్ స్కామ్ అయిందంటే అది ఇదని చెప్పడం. ఇవన్నీ అసలు డీటెయిల్స్ ఎందుకు తీసుకుంటుందో కూడా తెలియదు. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కు ఎప్పుడు ప్రజలను ఎట్లా కంట్రోల్ చేయాలా అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. అది అంతా అందుకు ఇట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏదైనా నష్టమే మీరు కోర్టుకు వేసి ఆఫీసర్ల పైన కేసులు పెట్టండి, క్రిమినల్ కేసులు. ఉద్దేశపూర్వకంగా డీటెయిల్స్ తీసుకున్నది ఇది రాజ్యాంగ విరుద్ధమని. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రైట్ ఆఫ్ ప్రైవసీ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ వాళ్ళు తీసుకోవద్దని ఉన్నా కూడా సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినడం లేదు. తర్వాత స్కామ్ అయిందని అంటున్నారు. ఈ విధంగా ఓ టైప్ ఆఫ్ కొత్త వరవడి అనమాట. దగ్గర ఈ స్టాంపులు 10 ఇయర్స్, ఇది 10 ఇయర్స్ నుంచి నడుస్తుంది. సెకండ్ 10 ఇయర్స్ నుంచి నడుస్తుంది అనమాట ఈ స్కామ్లు. ఎంత దారుణం అంటే అంత దారుణం అనమాట. ఇంతకన్నా మళ్ళీ ఏమో ఇప్పుడు ఈ స్కాములో ఎవరో పాపం ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారని అంటే అతన్ని ఆపాదిస్తున్నారు. అతను ఎందుకుంటాడు? అట్లాంటి పనులు చేయరు. పెద్దవాళ్ళకు అట్లాంటివి ఏమి ఉండవు. ఏదో ఒక వస్తువు కొన్నప్పుడు ఒక ₹4 ఎక్కువ తీసుకుంటే అది వేరు. కానీ ఇట్లాంటి గవర్నమెంట్ స్కాములు చేయాలని వాళ్ళు అనుకోరు జనరల్గా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఇప్పుడు ఉదాహరణకు ఒక వస్తువు గవర్నమెంట్ ఆఫీస్కి కొన్నారనుకున్నా ₹5 అనుకో, అది ₹50 రాసి అవి కొనుక్కుంటారు. అది వేరే విషయం, అది కంప్లీట్గా అది వేరు. కాబట్టి ఇట్లాంటి స్కామ్ ఎవరు చేస్తే రాజకీయ నాయకులు ఆపాదించడం దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్.